నర్మదా యశాల ఆడియో సిరీస్కి స్వాగతం. నేను మీ నర్మదా. రొమాంటిక్ లవ్ స్టోరీ కాంట్రాక్ట్ పెళ్లి భాగం 36. సుదేష్ణ కృతి నుదురు ఆప్యాయతతో నిమురుతుంటే అమ్మా గోముగా పిలిచింది. ఏంటి అన్నట్టు చూసింది ఆమె. రాత్రి నేను కిరణ్తోనే కలిసి వచ్చానా, లేదంటే ఎవరైనా నన్ను డ్రాప్ చేశారా? ఏదో అనుమానం ఆమె బుర్రను తొలుస్తుంటే అడిగింది. అలా అడుగుతావేంటి? ఏమీ తెలియనట్టు ఎక్స్ప్రెషన్ ఇచ్చింది సుదేష్ణ. అడుగుతున్నాను కదా చెప్పు, బొంగమూతి పెట్టింది కృతి. వెళ్ళేటప్పుడు అల్లుడు గారితోనే కదా వెళ్ళావు, మరి తిరిగి వచ్చేటప్పుడు తనతో కాకుండా ఎవరితో వస్తావు? నువ్వు నీ అనుమానమును అన్న సుదేష్ణ కృతి కనత దగ్గర పొడిచింది. అయినా నాకు తెలియక అడుగుతాను, అల్లుడు గారు అలా ఎలా నేను పార్టీలో వదిలేసి వస్తారు అనుకున్నావు? ఖచ్చితంగా తన వెంట తీసుకొని వచ్చి ఉంటారు. చెప్పాను కదా నేను ఎప్పట్లా నిద్రపోయానని అంది. గుమ్మడికాయ దొంగ అంటే భుజాలు తడుముకున్నట్టు తడుముకుంది ఆమె. తల్లి గురించి తెలిసిన కృతి ఇంకేమీ అడగలేదు. కృతి గుచ్చి అడగనందుకు అమ్మయ్య అని గుండె మీద చెయ్యి వేసుకొని తేలికగా ఊపిరి పీల్చుకుంది సుదేష్ణ. కృతి వాష్రూంలో ఉన్నప్పుడే ఆమె గదిని శుభ్రం చేసి పక్క బట్టలు మార్చింది పనావిడ. రాత్రి ఏదో జరిగింది అనే దాని గురించి ఆలోచిస్తున్న కృతి ఆవలించింది. ఇప్పటి వరకు పడుకున్నావు కదా, ఇంకా ఈ ఆవలింతలేంటి? నిద్ర సరిపోలేదా? కృతి ఆవలింతలు చూసి అడిగింది సుదేష్ణ. సారీ అమ్మా, నేను రాత్రి మొదటిసారిగా డ్రింక్ చేశాను, బహుశా దానివల్లనేమో అని తప్పు చేసినట్టు తలదించుకుంది. నువ్వు డ్రింక్ కూడా చేస్తున్నావా? తెలిసినా తెలియనట్టే బుగ్గలు నొక్కుకుంది సుదేష్ణ. సారీ చెప్పాను కదా, ఇంకెప్పుడు తాగను. బాబోయ్, తాగడం వల్ల రాత్రి ఏం జరిగిందో నాకేమీ గుర్తులేదు. మెమరీ లాస్ అంటూ గిల్ట్ ఫీల్ అయ్యింది కృతి. అయ్యో, ఇది ఇలా అనేసింది ఏంటి? ఈసారి నా ప్లాన్ వర్కౌట్ కాకపోతే నెక్స్ట్ టైం మళ్ళీ ఇదే ప్లాన్ చేద్దాం అనుకున్నాను అంటూ కృతిని చూసి గుటకలు మింగింది సుదేష్ణ. కళ్ళు మూసుకొని పడుకున్న కృతికి తన తల్లి ఫేస్ మీద కదులుతున్న ఫీలింగ్స్ ఏంటో తెలియదు. అలా కాకుండా ఆమె తన తల్లి మొహాన్ని చూసి ఉంటే వెంటనే పట్టేసేది ఇదంతా తన తల్లి చేసిన ప్లాన్ అని. ఇప్పుడు ఆ అవకాశం ఆమెకు లేకుండా పోయింది. పదే పదే ఆవలింతలు వస్తుంటే పడుకుంటానని చెప్పి తన గదికి వచ్చింది కృతి. అవును, కిరణ్ ఎక్కడికి వెళ్ళాడు? లేచిన దగ్గర నుండి కనిపించలేదు అనుకున్న కృతి కిరణ్కి కాకుండా హారికకు కాల్ చేసింది. డిస్ప్లేలో పేరు చూడగానే హారిక వెన్ను జల్లుమంది. ఫోన్ తీసుకుంటుంటే ఆమె చేతులు వణికాయి. భయంతో హలో అన్న ఆమె మాట కీచుగా వచ్చింది. సార్ అక్కడికి వచ్చారా? డైరెక్ట్గా అడిగింది కృతి. కిరణ్ సారా మేడం? ఉదయమే వచ్చారు, మాట్లాడతారా? ఫోన్ ఇవ్వనా అంది. కృతి మౌనంగా ఉండడం చూసి, మేడం మీరు ఈ విషయం సార్కి అడగకుండా నన్నెందుకు అడుగుతున్నారు? కాల్ కూడా తనకి చేయకుండా నాకెందుకు చేశారు? మళ్ళీ మీరేమైనా గొడవ పడ్డారా? ఏం జరిగిందో కిరణ్ చెప్పకపోవడంతో కృతిని అడిగింది హారిక. అలాంటిదేమీ లేదు. కిరణ్కి ఫోన్ చేశాను, లిఫ్ట్ చేయలేదు, అందుకని నీకు చేశాను నైస్గా అబద్ధం చెప్పింది కృతి. అబ్బబ్బా, ఏమున్నారు? అన్ని విషయాల్లో ఎలా ఉన్నా ఈ విషయంలో మాత్రం మేడ్ ఫర్ ఈచ్ అదర్లా ఉన్నారు. ఒకరిని మించి ఒకరు నాటకాలు ఆడుతున్నారు. నాకంతా తెలుసులే మనసులో అనుకొని లోలోన నవ్వుకుంది హారిక. హారిక ఆఫీస్ అయ్యాక నువ్వు ఇంటికి వెళ్ళకు, తిన్నగా నా దగ్గరికి రా, నీతో కొంచెం మాట్లాడాలి. కృతి అనగానే హారిక నెత్తి మీద పిడుగుపడ్డట్టు అయ్యింది. హతవిధి అనుకున్నంత అయ్యింది. ఇప్పుడు తన దగ్గరికి వెళ్తే ఇంకేమైనా ఉందా? రాత్రి ఏం జరిగింది అంటూ ఆరా తీస్తుంది. తనని చూస్తూ అబద్ధం చెప్పలేను, అలా అని నిజం చెప్పలేను, తప్పించుకోవాలి అనుకున్న ఆమె సారీ మేడం, ఈరోజు రాలేను డల్గా చెప్పింది. ఎందుకు రాలేవు? కోపగించుకుంది కృతి. నిన్న పార్టీలో మా వారు పీకల దాకా తాగారు, అది మీరు కూడా చూశారు. డోస్ ఎక్కువ ఇంటికి వెళ్ళాక ఇల్లంతా చండాలం చేశారు. పైగా ఆయనకి పొట్ట డిస్టర్బ్ అయింది. సాయంత్రం అపాయింట్మెంట్ ఉంది, డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి. గబగబా నోటికి వచ్చిన అబద్ధం చెప్పింది హారిక. హారిక భర్త హరీష్ నిన్న పీకల దాకా తాగడం కళ్ళతో చూసిన కృతి ఆమె అబద్ధాన్ని నమ్మేసింది. పైగా తను కొద్దిగా తాగితేనే ఇలా ఉంది పరిస్థితి, ఇంకా ఎక్కువ తాగితే అలా అయ్యే అవకాశం ఉంటుంది కదా అనుకున్న ఆమె సరే అని వెంటనే కాల్ కట్ చేసింది. అంతవరకు హై స్పీడ్తో పరిగెత్తిన హారిక గుండె కృతి కాల్ కట్ చేశాక కానీ నెమ్మదించలేదు. ఎరక్కపోయి వీళ్ళ మధ్యలో ఇరుక్కున్నాను అనేసి నెత్తికి చేతులు పెట్టుకుంది హారిక. ఎప్పుడు చీకటి పడుతుందా, కిరణ్ ఎప్పుడు వస్తాడా అని ఎదురు చూసింది కృతి. బాగా చీకటి పడే వరకు ఇల్లు చేరలేదు కిరణ్. ఆఫీస్ అయిపోయినా ఇంటికి రాకుండా అక్కడక్కడ తిరిగేసి వచ్చాడు. ఆమె హాల్లోనే కూర్చొని ఉన్నా ఆమె వైపు చూడకుండా తన గదికి వెళ్ళి తలుపు వేసుకున్నాడు. అదేంటి అలా మొహం చాటేశాడు? అంటే రాత్రి ఏం జరిగిందో తనకి తెలుసన్నమాట అనుకోగానే రోషం పొడుచుకొచ్చింది కృతికి. కిరణ్ గది దగ్గరికి వచ్చి తలుపు దబదబా బాదింది.
రాగానే వాష్రూంలో దూరిన కిరణ్ నడుముకి తువాలా చుట్టుకొని వచ్చి తలుపు తీశాడు. అతడు స్నానం చేస్తూ వచ్చాడేమో. ఒంటి మీద నీటి బిందువులు అలాగే ఉన్నాయి. పైగా అర్ధనగ్నంగా ఉన్నాడు. అతన్ని చూడగానే గబుక్కున వెనక్కి తిరిగింది కృతి. ఫ్రెష్ అయి వచ్చే వరకు ఆగలేవు? ఆమెను చూసి విసుక్కున్నాడు కిరణ్. నిజానికి ఆమెను ఫేస్ చేయాలంటే అతనికి భయంగా ఉంది. ఆమెను అక్కడి నుండి పంపించడం కోసం అతడు అలా రఫ్గా మాట్లాడాడు. కిరణ్ విసుక్కోవడంతో ఆమె మనసు చివుక్కుమంది. ఉదయం నుంచి ఆమె ఎంత స్ట్రెస్లో ఉందో ఆమెకు మాత్రమే తెలుసు. కొట్టేలా వచ్చిన అతని మాట తీరు ఆమె మనసుని గాయపరిచింది. కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. నీతో పని పడింది, అందుకే వచ్చాను, ఉక్రోషంతో అంది. ఏంటో చెప్పు అన్న అతడు మరో తువాల తీసుకొని ఒళ్ళంతా తుడుచుకున్నాడు. లోపలికి వచ్చి గోళ్ళు కొరుక్కుంటూ మంచం మీద కూర్చుంది కృతి. ఆమె ముందే అతడు డ్రెస్ చేసుకున్నాడు. కానీ ఆమె అతన్ని చూడలేదు. తలని పూర్తిగా నేలకు వంచేసింది. ఇంతకు ముందైతే నీకు కొంచెం కూడా బుద్ధి లేదా, సిగ్గు లేదా అంటూ అరచి గోల చేసి అతన్ని నానా మాటలు అనేది. ఈసారి ఎందుకో ఆమె మాట మూగబోయింది. కృతి, చాలా ఆకలిగా ఉంది, భోంచేశాక మాట్లాడుకుందామా అన్నాడు. అక్కడైతే సుదేష్ణ ఉంటుంది కదా అన్న ధైర్యంతో. నిజంగానే అతడు ఉదయం నుండి ఏమీ తినలేదు. నిద్ర సరిగ్గా పోకపోవడం, భోజనం లేకపోవడంతో అతని ముఖం పీక్కుపోయి ఉంది. డల్గా ఉన్న అతని ముఖం చూసి తల ఆడించింది. ఆమె కన్నా ముందు అతడు గదిలో నుండి బయటికి అడుగులు వేశాడు. అన్యమనస్తకంతో ఆమె అతని వెనకాల డైనింగ్ టేబుల్ దగ్గరికి వచ్చింది. సుదేష్ణ వడ్డించబోయింది. అమ్మా, నువ్వెళ్ళు, మేము వడ్డించుకొని తింటాం అంది. తల్లి ముందు తను మాట్లాడాలి అనుకున్నది మాట్లాడలేను అనుకుంది కృతి. అయ్యో ఆంటీ, వెళ్ళకండి, మీరు కూడా భోంచేయండి, ఇప్పటికే ఆలస్యమైంది కదా. ఆమె అక్కడి నుండి వెళ్ళడం ఇష్టం లేక అన్నాడు కిరణ్. కృతి కిరణ్ని గుర్రుగా చూసింది. అతడు చప్పున తన చూపు తిప్పుకున్నాడు. మీరు రాకపోయేసరికి లేట్ అవుతుందని నేను తినేశాను అల్లుడు గారు, మీరిద్దరూ తినండి అన్న ఆమె అక్కడి నుండి తప్పుకుంది. ఫేస్ చేయాలి, ఇక తప్పదు అనుకున్న కిరణ్ కృతికి వడ్డించి తను వడ్డించుకున్నాడు. ఆకలి మీద ఉండడంతో గబగబా తినడం మొదలుపెట్టాడు. అతడు బాగా తినడం చూసి ఎన్నాళ్ళ నుండి పస్తున్నారు అంటూ అతని ముందున్న కంచం పక్కకు జరిపింది. చెప్పాను కదా ఉదయం నుండి తినలేదని, నోట్లో ముద్ద ఉంచుకొని మాట్లాడుతుంటాడు కిరణ్. ఆమె పక్కకు జరిపిన ప్లేట్ని మళ్ళీ తన ముందుకు తెచ్చుకున్నాడు. అతడు తినకుండా ఆమె అతని చేతిని పట్టుకుంది. ఓ, నీకు తినిపించాలా? మరి ఆ ముక్క చెప్పవేం చిలిపిగా అన్న అతడు ఆమె నోట్లో ముద్ద పెట్టాడు. ఆమె కోపంగా చూసి వెళ్ళి డస్ట్బిన్లో ఉంచేసి వచ్చింది. ఏ, నా ఎంగిల్ తినకూడదా అలుకగా అన్నాడు కిరణ్. చిలిపి తగువ పెట్టుకుని ప్రస్తుతం ఆమె మైండ్ని డైవర్ట్ చేయాలి అనుకున్నాడు. నేనలా ఎవరి ఎంగిలి తినను అన్న కృతి నోట్లో నీళ్లు పోసుకొని అవి కూడా పుక్కిలించి ఉమ్మేసి వచ్చింది. అబ్బో, దీర్ఘం తీశాడు కిరణ్. నేనంతే గండుగా ముఖం పెట్టింది కృతి. సరే ముందు తిను అన్న అతడు ఆమె ప్లేట్ మరి కాస్త ఆమె ముందుకు జరిపాడు. ప్లేట్లో చెయ్యి పెట్టింది కానీ తినడం లేదు. ఆలోచనలు ఆమె బుర్రని తినేస్తుంటే తిండి సహించలేదు. కిరణ్ గోముగా పిలిచింది. వింటున్నా చెప్పు ఆమె వైపు చూడకుండానే అన్నాడు అతడు. రాత్రి అని ఆమె ఇలా అనగానే అతనికి అలా పొలమారి దగ్గు వచ్చింది. అతడు తన తల మీద తట్టుకుంటుంటే మంచినీళ్ళు అందించింది. గటగట గ్లాస్ నీళ్ళు తాగేశాడు. సీరియస్గా అతను చూసి రాత్రి ఏం జరిగింది డైరెక్ట్గా అడిగింది. ఏ రాత్రి అతడు తింటూనే అడిగాడు. నిన్న పార్టీ నుంచి వచ్చాక అంటూ అతనిని మరింత సీరియస్గా చూసింది కృతి. ఏముంది, ఎప్పటిలానే, నీ గదిలో నువ్వు పడుకున్నావు, నా గదిలో నేను పడుకున్నాను. కాకపోతే మన ఇద్దరం డ్రింక్ చేసి ఉన్నాం. రోజుకి నిన్నటికి అదొక్కటే తేడా అన్న అతడు చెయ్యి కడుక్కోవడానికి లేచి వెళ్ళాడు. అది తెలుసు, అది కాకుండా ఇంకేం జరిగింది? అతని వెనకాల వచ్చిన ఆమె అతడు చేయి తుడుచుకోవడానికి చేతి రుమాలు ఇచ్చింది. ఇదేంటి కొత్తగా? ఆమె ఇచ్చింది తీసుకొని చేతులు తుడుచుకున్నాడు కిరణ్. మాట మార్చకు, నేను అడిగిన దానికి సమాధానం చెప్పు. ఈసారి కృతి మాట కొట్టేలా వచ్చింది. నాకు తెలిసింది, ఆల్రెడీ చెప్పేశాను. తెలియంది చెప్పమంటే ఎలా చెప్పను? కిరణ్ భుజాలు కదిలించాడు. నువ్వేదో దాస్తున్నావు. అతడు వెళ్తుంటే అడ్డుగా నిలబడింది. కృతి, ముందు భోంచేయి, ఇప్పటికే బాగా పొద్దుపోయింది. ఈరోజు నువ్వు లేవు కదా, ఆఫీస్లో నాకు పని ఎక్కువైంది, నిద్ర వస్తోంది, పడుకోవాలి. నువ్వు త్వరగా తినేస్తే నేను వెళ్ళి పడుకుంటాను అన్న కిరణ్ ఆమె ముందు ఆవలించాడు. మీకు తిండి నిద్ర తప్ప మరో ధ్యాస లేదా? ఉడుకుబోతుతనంతో అంది. ఉంది, అందుకేగా నీ దగ్గర డ్యూటీ చేస్తున్నాను.
పెదవి విరుపుతో అన్నాడు కిరణ్. తిక్క తిక్కగా ఉందా? పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నావు. ఇక్కడ నేనేం అడుగుతున్నాను, నువ్వేం చెప్తున్నావు? ఆమె అతన్ని కోపగించుకుంది. తలా తోక లేని ప్రశ్నలు వేస్తుంది నువ్వు తిన్నగా అడుగు, నేను తిన్నగా చెప్తాను. అసలేం అడగాలనుకుంటున్నావో నీకైనా తెలుస్తోందా? అతడు మృదు గంభీర స్వరంతో అన్నాడు. తెలుసని తల నిలువునా ఆడించింది కృతి. కిరణ్ కళ్ళు చిన్నవి చేసి ఆమెను చూశాడు. చూడు కృతి, ముందు తిను, ఆ తర్వాత మనం తీరిగ్గా మాట్లాడుకుందాం అన్న అతడు కృతిని డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చోబెట్టాడు. అన్నం కలిపి ఆమె నోటి దగ్గర పెట్టాడు. కళ్ళల్లో నీళ్లు తిరుగుతుంటే నోరు తెరిచింది. అవి బుగ్గల మీదకి జారకముందే తన చేతితో తుడిచాడు కిరణ్. నువ్వు చాలా ఎక్కువ ఆలోచిస్తున్నావు కృతి. రాత్రి ఏమీ జరగలేదు. నువ్వు డ్రింక్ చేసావు కదా, దాంతో నీ మైండ్ డిస్టర్బ్ అయింది. అంతకు మించి ఏమీ లేదు. నా మాట నమ్ము అన్నాడు. ఆమె మరి ఇదేంటి అంటూ తన నైట్ డ్రెస్ని భుజం మీద నుంచి పక్కకు తప్పించి అక్కడ ఉన్న గాయాన్ని చూపించింది. అక్కడ పంటిఘాట్లు స్పష్టంగా కనిపిస్తుంటే అతని గొంతులో గుటికపడింది. అయినా అతడు బయటపడదలుచుకోలేదు. ఎందుకంటే ఏం జరిగిందో అతనికి కూడా సరిగ్గా గుర్తులేదు. అయ్యో కృతి ఏదో కరిచింది, ఆయింట్మెంట్ పెట్టనా అన్నాడు అతడు. ఏం కరిచింది అంటావు? ఆమె తిరిగి అతన్ని ప్రశ్నించింది. నాకు మాత్రం ఏం తెలుసు? నీ పక్కన కానీ నీ గదిలో కానీ నేను పడుకున్నానా ఏంటి? అదోలా ముఖం పెట్టాడు కిరణ్. ఇక్కడ ఒకచోటనే కాదు కిరణ్, ఇదిగో చూడు, ఇలా చాలా చోట్ల అంటూ గొంతు కింద ఎదపైన ఉన్న గాయాలని అతనికి చూపించింది. కళ్ళు పెద్దగా చేసి చూసిన కిరణ్, ఇవన్నీ నేను చేసిన గాయాలేనా మనసులో అనుకున్నాడు. కానీ అతనికి ఏమీ గుర్తుకు రాలేదు. అవి పంటిగాంట్లని స్పష్టంగా తెలుస్తూ ఉన్నా నీ గదిలో ఎలుకలున్నాయేమో, ఏమైనా ఉన్నాయా? ఆమెను మభ్యపెట్టాలని చూశాడు. నాకు తెలిసి లేవు. ఉంటే అవి ఇలా కరుస్తాయా అమాయకంగా అడిగింది కృతి. ఏమో, నేనెప్పుడూ కనిపించుకోలేదు అన్న అతని కళ్ళు చిన్నగా నవ్వాయి. నా బాధ నీకు నవ్వులాటలా ఉందా? కోపంగా చూసింది కృతి. ఈ రొమాంటిక్ కథ కొనసాగుతుంది. హాయ్ వ్యూవర్స్, స్టోరీ నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, హైప్ చేయండి. ఇక మీదట ఆల్టర్నేట్ డేస్ స్టోరీస్